మంచిది ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మరొక మారు మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నానండి. ఈ దినం దేవుడు నా మనసులో ఉంచినటువంటి వాక్యం ఏంటంటే, మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పండి అని యేసు ప్రభు వారు అన్నారు. ఈ సందర్భం ఏంటంటే, లూకా సువార్త 13వ అధ్యాయము 31 నుంచి రాయబడి ఉంది. పరిసయ్యులు వచ్చి యేసయ్యతో ఇలాగ అంటున్నారు, నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో, 31లో హేరోదు నిన్ను చంపగోరుచున్నాడు అని చెప్పారు. అప్పుడు యేసయ్య వారితో ఇలాగన్నాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, నేడును రేపును నేను రోగులను స్వస్థపరిచి దెయ్యాలను వెళ్ళగొట్టి 3వ దినాన్న సంపూర్ణ సిద్ధి పొందవలసిన వాడినై ఉన్నాను. నేడు రేపు ఎల్లుండు నా త్రోవను నేను పోవుచుండవలనని యేసు ప్రభువారు చెప్పారు. ఈ నక్కండి ఎవరో కాదు, అపవాదండి. వీడు ఘటసర్పముగాను, దొంగగాను, దోచుకొనివాడుగాను, హంతకుడుగాను, అబద్ధికుడుగాను, మోసగాడుగాను, వేకువ చుక్కగాను ఈ అపవాదిని బైబిల్ అభివర్ణిస్తూ వచ్చింది. జాగ్రత్తగా వినండి. మనుష్యుడు సామాన్యంగా అవసరం పడినప్పుడు దేవుడితో మాట్లాడతాడు, దేవుడా నాకు ఈ పరిస్థితి ఉందని. లేకపోతే మనిషితో మాట్లాడతాడు, నాకు ఈ అవసరం ఉందని సాటి మనిషితో మాట్లాడతాడు. కొన్నిసార్లు తనతో తాను కూడా మాట్లాడుకుంటాడు. కానీ అసలు సిసలైనటువంటి యేసయ్య శిష్యుడు ఎలాగుండాలో తెలుసా? ప్రతిరోజు దేవునితో మాట్లాడాలి, అలాగే అపవాదిని ఎదిరించాలి, అట్లాగే పొరుగువారితో మాట్లాడాలి, తనతో తను కూడా మాట్లాడుకునే అనుభవం కూడా ఉండాలి. దావీదు అంటాడు, నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. యెహోవా యందు నీ దేవుని యందు నమ్మికించు, ఆయన నీ కొండ కోట ఆశ్రయం దుర్గమని దావీదు తన బలహీన పరిస్థితుల్లో తనతో తాను మాట్లాడుకుంటూ దేవునిలో ప్రోత్సాహపరుచుకుంటూ ఉండేవాడు. అట్లాగే ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మనము కూడా అనుదినము దేవునితో మాట్లాడుతూ ఉండాలి. అలాగే మనుషులతో కూడా మనం జనరల్గా మాట్లాడుతాం, మన చుట్టుపక్కల ఉన్నవారితో. కానీ అపవాదితో మాట్లాడడం కూడా మీరు ఎప్పుడు అజాగ్రత్తగా ఉండకూడదు. వాడిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. వాడికి ఎప్పుడు వాడు ఏమై ఉన్నాడో వాడికి తెలియజేయాలి. ఎందుకంటే వాడి స్థితి వాడికి తెలియజేయకపోతే వాడు ఏమవుతాడో తెలిసిన, నువ్వు ఆదమర్చిపోయావని చెప్పి నీ కార్యక్రమాల్లో నువ్వు వెళుతున్న దారిలో నువ్వు దేవుని ఉద్దేశాన్ని నడిపిస్తూ ఉండగా నిన్ను మెల్లగా గిచ్చుతూ నీతో చిన్నగా వాడు ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తాడు. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ అపవాది గురించి మీకు ఇంకో విషయం చెప్తాను. వీడండి ఊరు పేరు లేనోడండి. లూసిఫర్ అనేది లాటిన్ పదం. బైబిల్లో మనం చూస్తే అపవాది శాటన్ అని అర్థం. వీడు వేకువ చుక్క. లూసిఫర్ అంటే వేకువ చుక్క, మార్నింగ్ స్టార్ అని అర్థం. అపవాదికి బైబిల్లో ఇవ్వబడిన పేర్లన్నీ వాడు చేష్టలను బట్టి, వాడి యొక్క స్వభావమును బట్టి వాడికి ఆ టైటిల్స్ ఇవ్వబడ్డాయి. పేరుకి టైటిల్కి చాలా వ్యత్యాసం ఉంది. చూడండి, టైటిల్ అనగా ప్రొఫెసరు, డాక్టరు, పాస్టరు, ఎవాంజలిస్టు, టీచరు, డ్రైవర్, వారు చేసే పనులను బట్టి. కానీ పేర్లు వేరువేరుగా ఉంటాయి. అట్లాగే వీడికి పేరు లేదు బైబిల్లో, వీడికి ఊరు కూడా లేదు. ఓ రోజు యోబు గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని దగ్గర సభ జరుగుతూ ఉన్నప్పుడు దేవదూతలన్నీ వచ్చాయట. వీడు వారి మధ్యలో ఉన్నాడు. ఆ పక్కనున్న దూతలన్నీ పోల్చుకోలేకపోయాయి. కానీ దేవుడు పోల్చి అన్నాడు, ఓయ్ నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అన్నాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్యా అని అంది. చూసారా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అంటే అర్థం ఏంటి? పరలోకం నుండి త్రోసివేయబడ్డాడు.
ఇంకా జడ్జిమెంట్ అవ్వలేదు, తీర్పు దినం అవ్వలేదు కనుక వాడిని బిలంలో పాతాళంలో ఆ అగ్నిగుండంలో ఇంకా వేయలేదు. అది ఇంకా ఎట్ టు కమ్, దేవుని తీర్పు తర్వాత అది జరుగుతుంది. భూమి ఎవరికి ఇచ్చాడు? భూమి మనుషులకి ఇచ్చాడు. ఆయన రూపంలో ఆయన పోలిక చొప్పున ఉన్నటువంటి ఆయన పిల్లలమైన మనకు దేవుడు భూమిని ఇచ్చాడు. అపవాదికి పరలోకంలో స్థానం లేదు, భూమి మీద అధికారం లేదు. యేసు ప్రభు వారు శిలువ మరణం పొందిన తర్వాత వాడి అధికారం అంతటిని తీసేశాడు. తర్వాత వాడికి ఇంకా వాడి కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ నరకం ఏదైతే ఉందో, అగ్నిగుండం ఏదైతే ఉందో, తీర్పు వచ్చిన తర్వాత వాడిని అందులోకి దేవుడు గెంటేస్తాడు. కాబట్టి అందుకే వాడు అంటున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అన్నాడు. వాడు వాయుమండలంలో తిరుగుతూ ఉంటాడు. ఆడికి ఊరు లేదు, పేరు లేదు. అప్పుడప్పుడు ఈ ఊరు పేరు లేనోడికి చెప్పాలి వాడు ఏమై ఉన్నాడు. నువ్వు చెప్పకపోతే వాడు రెచ్చిపోతాడు. వాడు నిన్ను బెదిరించడం కాదు, నువ్వు వాడిని బెదిరించాలి. నేను వాడిని బెదిరించాలి. వాడిని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, లేఖనాలలో లోతైనటువంటి అవగాహన కలిగి ఆ లేఖనాలు బోధిస్తున్నటువంటి బోధను, ఆ లేఖనాల్లో ఉన్నటువంటి అంతర అర్థాన్ని గ్రహించి దేవునితో నీకున్నటువంటి సన్నిహిత సంబంధంతో, రిలేషన్షిప్తో, దేవుడు క్రీస్తు యేసునందు నీకు ఏమేమి ఆధిక్యతలు ఇచ్చాడో, ఐశ్వర్యం ఇచ్చాడో నువ్వు రూఢిగా ఎరగకపోతే ఈ నక్కతో నువ్వు మాట్లాడడము డేర్ చేయలేవు. ఆ నక్కను చూసి నువ్వు తాటాకులు శబ్దాన్ని చూసి భయపడిపోయినట్టుగా ఆ నక్క చర్యలను చూసి భయపడిపోతావు. దేవునికి సంపూర్ణ అధికారం ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా దేవతల కంటేను, దుర్గముల కంటేను, ప్రభుత్వముల కంటేను, రాజ్యముల కంటేను ఆయన అధికారం గలవాడే తండ్రి కుడిపార్శ్వమందు హెచ్చింపబడినటువంటి నామం గలవ యేసయ్య నామం హెచ్చింపబడి ఉన్నది. ఈ యుగమందునే కాదు, రానయ్య యుగమందును కూడా యేసయ్య నామము హెచ్చింపబడి ఉన్నది. అట్లాగే నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు నోటితో చెప్తూ ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడు? వేల్పుల్లో అతని వంటి వారు ఎవరు లేరు, పరిశుద్ధతలో ఆయనకి సమమైన వారు ఎవరు లేరు, స్తుతి కీర్తనలు బట్టి ఆయన పూజార్హుడు, మహత్కార్యములు అద్భుతములు చేయడంలో ఆయన వంటి వారు ఎవరు లేరు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన కనికరము, దయ, దీర్ఘశాంత, విస్తారమైన కృప, సత్యము గలవాడు. మన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, బలవంతుడైన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. నీ దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నీ దేవుని గురించి నువ్వు లేఖనానుసారమైనటువంటి ఒప్పుకోలు నీవు ఎప్పుడు కూడా చెప్తూ ఉండాలి. అది నిన్ను విశ్వాసంలోనూ, దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనూ, నీ దేవునితో సన్నిహితంగాను నిన్ను ఉంచడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఆయన శ్రీమంతుడును, అద్వితీయుడును, సర్వాధిపతియు, ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడయ్యుండి, ఆయన యుగ యుగములు రాజ్యము, మహిమ, ఘనత, ప్రభావము యేసయ్యవే అయి ఉన్నాయి గనుక మన రక్షకుడని, మన కాపరని, ఆయనే మన తండ్రి అని, ఆయనే మన దేవుడని, ఆయనే మనకు సర్వమని మనం రూఢిగా ఎరిగిన తరువాత దీన్ని అనుభవిస్తూ ఆయనతో మనకున్నటువంటి బంధాన్ని బట్టి, యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి వారసత్వాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా బలముగా ఉండడంతో పాటు అపవాదు మీద ఒక కన్నేస్తూ ఉండాలి. లేకపోతే వాడే మనం బెదిరించడానికి ఆలోచన చేస్తాడు. కనుక అపవాదితో ఏం చెప్పాలి తెలుసా? నేను క్రీస్తు యేసునందు ఏమై ఉన్నానో నువ్వు చెప్పాలడికి. అనుదినము నువ్వు ఏం చేయాలో చెప్పాలి. అనుదినం ఏం చేయాలి మనము? అనుదినము దేవుడు మన భారాలను భరిస్తాడు. అనుదినము ఆయన నూతన కట్టడలను మనకు బయలుపరుస్తాడు. అనుదినము ఆయన మనకి కోపించి మన ఎల్ల కోపగిస్తాడు మనం తప్పుదోలు చేసినప్పుడు. అనుదినము మనం సువార్త ప్రకటించాలి. అనుదినము మనం ప్రార్థన చేయాలి. అనుదినము మనము ప్రభువులో ముందుకు సాగిపోవాలి. అనుదినము పరిశుద్ధులతో, దేవునితో సహవాసం చేయాలి. అనుదినము మనము ఆత్మలకు సువార్తను ప్రకటించి రక్షణ కార్యం జరిగించాలి. అనుదినము మనం దేవునితో అన్యోన్య సహవాసం చేయడంతో పాటు లేఖనాలు ధ్యానించి, పాటించి, లేఖనాల్లో ఆనందిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. అట్లాగే కాదండి దైవ జనాంగమా,
అనుదినము అపవాదితో చెప్పాలి, నువ్వు క్రీస్తు యేసునందు ఏమై ఉన్నావో కూడా చెప్పాలి. నువ్వు క్రీస్తు యేసునందు, నేను క్రీస్తు యేసునందు నూతన సృష్టి అయి ఉన్నాను, ఏ శిక్షావిధి నాకు లేదు, నేను క్రీస్తు యేసునందు నాకు నిత్య జీవం ఉన్నది, క్రీస్తు యేసుని బట్టి నేను విమోచింపబడి ఉన్నాను, క్రీస్తు యేసుని బట్టి నేను బుద్ధిమంతుడినై ఉన్నాను, క్రీస్తు యేసుని బట్టి నేను బలవంతుడినై ఉన్నాను, క్రీస్తు యేసుని బట్టి నేను గనుడినై ఉన్నాను, క్రీస్తు యేసుని బట్టి నాకు నిరీక్షణ కలగదు, క్రీస్తు యేసుని బట్టి నేను బ్రతుకుచున్నాను, క్రీస్తు యేసుని బట్టి ఇవ్వబడిన వాగ్దానాలన్నీ అవునన్నట్టుగా ఉన్నవి అని క్రీస్తు యేసుని బట్టి మనకు వచ్చినటువంటి ఆధిక్యతను, ఐశ్వర్యం, పరసంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ప్రతి ఈవిని మనం రూఢిగా తెలుసుకొని వాటిని అనుభవిస్తూ మనము మన నోటితో ఉచ్చరించాలి, ప్రకటించాలి. దైవ జనాంగమా, అలా ప్రతిరోజు కూడా మనం చేయాలి. అలాగే ఇంకా అపవాది దగ్గరికి వస్తానని చూడండి. అపవాదితో ఏమనాలో తెలుసా? అపవాదితో ఏమనాలో తెలుసా? దైవ జనాంగమా, నీవు ఓడిపోయావు. యేసు ప్రభువారు నీ శక్తిని, నీ బలాన్ని మొత్తము నిర్వీర్యం చేశాడు. నువ్వు తీర్పుని ఎదుర్కొనవలసి ఉన్నది. నా మీద నేరం మోపడానికి నువ్వు ఎవరివి? నా మీద నీకు ఏ అధికారం లేదు అని చెప్పాలి. ప్రతిరోజు మనల్ని మనమే దేవునికి అప్పగించుకోవాలి. డెరిక్ ప్రిన్స్ గారు ఒప్పుకోలు ప్రార్థన అనేది ఒకటి చెప్పాడు. నేను ఆ డెరిక్ ప్రిన్స్ గారిని చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతూ ఉన్నాను. ఆయన ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనా ఒప్పుకోల్ని ఒక దీని మీద చెప్తూ ప్రకటిస్తూ అన్ని ఆయన పుస్తకాలన్నింటిలో కూడా దాన్ని ప్రచురిస్తూ ఉన్నాడు. దాన్ని నేను చూశాను, నేను దాన్ని అభ్యసించాను. ఆయన ఏమంటాడంటే, అనుదినము మనం క్రీస్తు యేసునందు ఏమై ఉన్నామో మన నోటితో ఒప్పుకోవాలట. అనుదినము మనం ఏమి చేయాలో, దేవుడు ఏమైతే ఉద్దేశించి మన ద్వారా చేయించాలనుకున్నాడో అది మనం ప్రకటించాలట. అనుదినము మనము అపవాదిని ఎదిరించాలట. నువ్వంటే నాకు ఇష్టం లేదు, అపవాదితో చెప్పాలి, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నా ప్రాణ, ఆత్మ, శరీరం పైన, నా కుటుంబం పైన, నా కలిగి ఉన్న వాటన్నిటిపైన నా ఇష్టపూర్వకంగా యేసయ్య అధికారానికి అప్పగించుకుంటున్నాను. చెల్లంగి, చేతబడి, మంత్ర తంత్రాలు, దుర్గము, దేవతలు, వాటి ప్రభావాలు ఏవి కూడా నా మీద పనిచేయడానికి వీలు లేదని, యేసుక్రీస్తు రక్తం నా పైన ఉన్నది, యేసు నామం నా పైన ఉన్నది, యేసయ్య కృప నా మీద ఉన్నది, నేను యేసులో ఉన్నాను, నా జీవం యేసులో దాచబడి ఉంది. చిన్న చిన్న బెదిరింపులకి, సేవలో వచ్చే బెదిరింపులకి, దేవునితో నడుస్తూ ఉండగా మనకు వచ్చినటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, పోరాటం బట్టి భయపడిపోయి రేపు ఏదో అయిపోద్ది గల అని ఎప్పుడు ఆలోచన చేయకండి. అపవాదండి, దైవ జనాంగమా, వాడు బలహీన సమయాలను చూసుకొని దాడి చేసే బుద్ధి అడిగి ఉంది. కనుక మనం ఎప్పుడు కూడా వాడి దాడి చేయడం కాదు, ప్రతిరోజు ఎందుకైనా మంచిదని వాడికి దెబ్బ వేయాలి. వాడి మీద ఒక మాట, యేసు క్రీస్తు నామములో విశ్వాసపు ఒప్పుకోలు ఒకటేసి, నువ్వు నా చర్యలన్నిటి నుంచి, నా మార్గం అంతటి నుంచి, నా ప్రయత్నాలన్నిటి నుంచి నువ్వు తొలగిపో, నా యేసు నాతో ఉన్నాడు, విజయశీలుడు నాతో ఉన్నాడు, ఆయనలోనే నాకు మహిమ ఉంది, ఆయన నన్ను నడిపిస్తున్నాడని నువ్వు చెప్పగలిగేటటువంటి ఒక అనుభవంలోనికి రావాలి. దైవజనాంగమా, అంతేకాదు, నువ్వు ప్రతిరోజు ఏం చెప్పాలి తెలుసా? క్రీస్తు యేసునందు నేను అనాథిని కాదు, ఆయన నా కొరకు చింతిస్తున్నాడు, ఆయన నన్ను తన అరిచేతుల్లో చెక్కుకుంటున్నాడు, ఆయన ముదిమి వచ్చినంత వరకు నన్ను ఎత్తిపట్టుకుంటాను, తల్లి అయినా మరిచిన కానీ నేను నిన్ను మరువునన్నాడు. ఆయన వాగ్దానాలని, నేను నిన్ను విడువను, ఎడబాయినన్నాడు, నీరు లేని మెట్ల మీద నీటిని ఉబికింపజేస్తానన్నాడు. నా కుమారుని ఆశీర్వాదం యెహోవా ఆశీర్వదించిన సేంద్ర సువాసన వలె ఉండెను, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసం ఉండెను. నువ్వెవరిని ఆశీర్దిస్తే వారిని ఆశీర్దిస్తానన్నాడు, నిన్ను శపించి వారు శపించబడతానన్నాడు. ఆయన నా పక్షం, నిన్ను ముట్టువాడు నన్ను ముట్టువాడు, నా కనుబొమ్మను నిన్ను ముట్టువాడు, నా కనుబొమ్మను ముట్టువాడు అని యేసయ్య చెప్పాడు. ఎంత అద్భుతమండి! ఆయన మన కొరకు చింతిస్తున్నాడు. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా మన చుట్టూ ఆయన అగ్ని కంచి వేశాడట. కనుక యేసయ్య చేసినటువంటి మేలులను, ఆయన ఇచ్చిన వాగ్దానాలని మనం జ్ఞాపకం చేసుకుని ఒళ్ళించడమే కాదు, వాటి ద్వారా విశ్వాసపు ఒప్పుకోల్లో అపవాదిని మనం ఎదిరించడానికి ఇది ఒక బృహత్తరమైనటువంటి ఆత్మీయ అస్త్రం. కనుక దైవజనాంగమా, ఎప్పుడు కూడా క్రీస్తు యేసునందు మనం ఏమై ఉన్నామో
లేఖనానుసారంగా మనకి సంపూర్ణ అవగాహన ఉండాలి. అది మనం అనుభవిస్తూ ఉండాలి. అపవాదికి ఎప్పటికప్పుడు వాడి స్థానం ఏంటో, వాడి భవిష్యత్తు ఏంటో, వాడి బలహీనత ఏంటో, నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావో నువ్వు చెప్తూ ఉండాలి. వాడి స్థితి ఏమై ఉండాలో చెప్పాలి. బెదిరిస్తే నీవే బెదిరించాలి, కానీ వాడి బెదిరింపులకు నువ్వు భయపడిపోవలసినటువంటి అవసరం లేదు. విజయశీలుడు మన పక్షాన ఉన్నాడు, పునరుద్ధానుడు మన పక్షాన ఉన్నాడు. కనుక క్రీస్తులో మనం ఏమై ఉన్నామో రూఢిగా తెలుసుకొని, లేఖనాలలో మన స్థితి ఏంటో, మనకి దేవుడిచ్చినటువంటి క్రీస్తు యేసునందు స్టేటస్ ఏంటో దాన్ని మనం తెలుసుకొని దేవునిలో ఆనందిద్దాం, దేవునిలో నిరీక్షిద్దాం, దేవునిలోనే ముందుకు సాగిపోదాం. ఆ నక్కతో చెప్పాల్సిన రోజు చెప్పండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.